నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. సినిమా 100 డేస్ హిట్ ఎలా చేసేవాళ్ళు, 50 డేస్ ఎలా చేసేవాళ్ళు? ఎక్కువ ఖమ్మంలో మటుకి అల్లూరి సీతారామరాజు ఉమ్, వందో సినిమా, రెండవ సినిమా ఈనాడు, ఈ మటుకు వందోళ్ళు ఆయనే చాలా సెలబ్రేషన్ బ్రహ్మాండం చేసినాం. షీల్డ్ మా సొంతం షీల్డ్ తయారేసి హాల్లో ఒకటి పెట్టడం, కృష్ణ గారికి ఒకటి ఇవ్వడం, వాళ్ళ మన సీనియర్ ఫ్యాన్స్ ఉంటే వేరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న ఒక జిల్లా ప్రెసిడెంట్ అలాగా సీనియర్ ఫ్యాన్ వాళ్ళని పిలిచి వాళ్ళకు మన గుర్తింపుగా అట్లా ఇవ్వడం అట్లా సెలబ్రేషన్ చేసేవాళ్ళం. కానీ సీతారామరాజు మటుకు చాలా రికార్డ్ బ్రేక్ చేసిందమ్మా. చాలా రాగో డైస్లో 100 రోజులు, ఈనాడు స్నో డైస్లో 100 రోజులు, వాహ్, అసలు మామూలు విషయం కాదు. గుర్తుంది వైజాగ్. కాకపోతే తెలుగు వీరు లేవరా మూడవ చిత్రం, కానీ అంతగానో ఆడలేదు. 40 రోజులు వినోద మహాలో ఆడిందమ్మా సినిమా. చాలా మంది సూపర్. అసలు ఇప్పుడు 10 రోజులు ఒక సినిమా థియేటర్లో 10 రోజుల సినిమా ఉండడం కష్టం. కష్టమైందా? అలాంటిది అప్పట్లో 100 రోజులు అంత సక్సెస్ అంటే ఇంకా మరి మామూలు విషయం కాదు. కానీ ఇంకోటి ఏంటంటే ఫ్యాన్స్కి డబ్బులు ఎలా వచ్చేవి అంటే షీల్డ్స్ రెడీ చేయడానికి కానీ, తర్వాత పోస్టర్స్ వేయడానికి కానీ, ఇవన్నీ మీ సొంత డబ్బులతో పెట్టుకునే వల్ల? అవునమ్మా. ఇప్పుడు ప్రస్తుతానికి సమాజంలో మీకు అన్నీ తెలుసు. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వీక్ పాయింట్ ఉంటుంది, ఒక్కొక్క మనిషికి ఒక అలవాటు ఉంటుంది. సరే, మాకు ఆ దేవుడు ఇచ్చిన వరం ఏంటో కృష్ణ గారు అంటే మాకు పిచ్చి ప్రేమ. ఆ సినిమా రేపు రిలీజ్ అంటే డబ్బులు లేకుంటే ఆ టైంలో మాకు సైకిళ్ళే, బైకులు కార్లు ఏం లేవు. ఆ సైకిల్ అమ్మేసి కూడా ఒక 1000 రూపాయలు వస్తే ఖర్చు పెట్టుకునే వాళ్ళం. అమ్మో, సైకిల్ అమ్మేసి పోస్టర్లు, క్లాత్ బ్యానర్లు అదేది. అంటే ఈ సినిమా రిలీజు ఆ హీరోకి బాగా చేసిండు, మనం 80% బ్రేక్ కావద్దు, వాడికన్నా ఇంకో బ్యానర్ ఎక్కువ ఉండాలి. వాళ్ళు 20 పెడితే మేము 21 బ్యానర్ పెట్టేవాళ్ళం. అమ్మో, హీరోకి పోటీ. ఓకే, ఆ టైంలోని కృష్ణ గారికి ఆపోజిట్ పోటీ ఉన్న హీరో ఎవరు? ఫస్ట్ అయితే మరి ఎన్టీఆర్ గారు చాలా పెద్ద మహానటుడు, ఏనారో పెద్ద గొప్ప నటుడు. కానీ వారితో కాదు, కృష్ణ గారికి శోభన్ బాబు ఎక్కువ ఉండేదమ్మా. కృష్ణ గారికి శోభన్ బాబు ఎక్కువ, 7 జిల్లా గ్లామర్ హీరో, దానికి తప్పకుండా. కానీ అట్లా ఉండేది, కాకపోతే పోటీ ఉండేది తప్ప మేము మటుకు అక్కడ ఫ్యాన్స్ మటుకు అంతా కలిసి మంచిగా ఉండేవాళ్ళం. పొద్దున సినిమా వచ్చినా సినిమా చూసిన వాళ్ళు సాయంత్రం మళ్ళీ ఏదో హోటల్ టీ తాకుండా అలా అన్న బావన అన్నమా అంటే అట్లా అనుకున్నాం. మరి మీ హీరో సినిమా అయిన తర్వాత మరి వాళ్ళ హీరో సినిమాకి వెళ్ళే వాళ్ళ లేదా? తప్పకుండా. కాకపోతే సినిమా అందరూ కాదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉంది, వేటగాడు సూపర్ హిట్ చూసేవాళ్ళం. శోభన్ బాబు మోసగాడు ఉంది, అట్లా సూపర్ హిట్ చూసేవాళ్ళం. అట్లా తప్పకుండా ప్రతి హీరో సినిమా అంటే చూస్తాం గ్యారంటీగా. కాకపోతే ఫస్ట్ మనిషి మా గురుగారి సినిమా చూసినాక వాళ్ళు 2వ రోజు ఎప్పుడు వీళ్ళని చూసేవాళ్ళం తప్పకుండా. సినిమాలు తగ్గుతున్నాయి అన్న టైంలో ఎలా ఉండేది? తగ్గుతుంటే ఇబ్బంది పడేవాడు. కొన్ని సినిమాల మధ్యలో చాలా బ్రేక్ వచ్చి సినిమాలు ఫ్లాప్ అయినాక కృష్ణ కానీ కొంతమంది దర్శకులు దగ్గర రాకపోవడం, కొంచెం పట్టించుకోవడం ఉండటం అట్లా చాలా బ్రేక్ ఉంది. కానీ మా దేవుడి దయ వల్ల కోడి రామకృష్ణ గారు మళ్ళీ ఒక మంచి కథ పట్టుకొచ్చి నెంబర్ 1 సినిమా తీసినమ్మా. ఆ సినిమాతోనే కృష్ణ గారు అసలు ఎక్కడికో ఆకాశం వెళ్ళిపోయాడు. అసలు ఆ సినిమాలో పాటలు మరి మీరు అసలు ఆ పాట ఇంటుంటే అసలు మాకే నేను కూడా హాల్లో 3 లైన్లు కృష్ణారెడ్డి తీసుకుని మంచి కథ 1 నెంబర్ 1. అసలు దాంట్లో ఉన్న పాట ప్రతి ఒక్క పాట ఆనిముత్యాలమ్మ. ఇప్పుడు కూడా ఇంటాండి ముద్ద చాలా బాగుంది. ఏదో ఒకసారి మరి పాడండి ఒక పాట. చాంగు వలే బాగుందిలా అమ్మ సోగ, అసలు మంచి పాటలు ఉన్నాయి. అసలు ఇక ఇంట్లో ఎక్కువ శాతం అవే మేము వింటుంటాం ఇప్పటికీ వింటూ ఉంటాం. ఆ టైంలో పాటలు సినిమాలు టేప్ రికార్డ్సేనా? అదే ఇప్పుడు క్యాసెట్ పెట్టి ఇట్లా మామూలు వచ్చేటి మామూలుగా అదే ఇప్పుడు పెన్ డ్రైవ్ టేప్ రికార్డ్ అంతే, అందులో క్యాసెట్ పెట్టేసి అంతే ఫాస్ట్ ఫార్వర్డ్, ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్, థర్డ్ సాంగ్. ఇక లేదంటే రేడియో అంటే ఇక ఆకాశవాణి. అసలు ఇక ఆ టైంలో పాటలు వస్తాయంటే ఆ టైంలో పలాంటి ఆయన ముందు రేడియో పెట్టి రెడీగా ఉండేవాళ్ళం పాటలు వస్తాయని. ఓన్లీ అప్పట్లో థియేటర్ లో వేస్తేనే సినిమా, అంతే. ఇక ముందుగా ట్రైలర్లు ఏముండేవి కాదు. 8 షో అంతే, ఉదయం మార్నింగ్ షో అంతే. అన్ని అంతా వెయిట్ చేసి మంచిగా రెడీ అయ్యి 3 రోజులు నిద్రపోయే వాళ్ళు కాదు. అంతే 3 రోజులు సినిమా రిలీజ్ అయిన 3 రోజుల ముందు వరకు ఏం చేద్దాం, ఏంటి సినిమా ఏముంది, పబ్లిక్ ఏమనుకుంటారు, సినిమా ఫ్లాప్ టాకా మంచి టాకా, అట్లా మంచి టాక్ వచ్చినప్పుడు లేడీస్ వచ్చినప్పుడు వాళ్ళకి హాల్ మంచి శుభ్రంగా ఉండాలి, బాత్రూమ్స్ కానీ ఆ లేడీస్ ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క కంప్లైంట్ తీసుకుని మేనేజర్ గారి దృష్టి తీసుకుపోయేవాళ్ళం. సరే పలానా బాత్రూమ్ బాత్ రావట్లేదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని అట్లా చెప్పి మంచిగా సౌకర్యం చేసేవాళ్ళం దగ్గరుండి. సో మొత్తానికైతే అన్ని ప్రెసిడెంట్ అన్నాక బాధ్యత సినిమానే కాకుండా అన్ని రకాలుగా బాధ్యతలు పడ్డారు. సో కృష్ణ గారు మీతో మాట్లాడిన చివరి మాటలు ఏంటి? అమ్మ, మేము
ఆయన నవంబర్ 15 చనిపోయిండమ్మా. మేము అక్టోబర్ 15 తారీఖు కృష్ణ గారు అంటే అప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు, లేవట్లేదు అని మాకు తెలిసింది. తెలిసి అప్పటికి కూడా కలవాలి చూడాలని చెప్పేసి మేము ఆ రోజు మహేష్ బాబు క్యాలెండర్ ప్రతి ఇయర్ క్యాలెండర్ కొట్టిస్తాం. క్యాలెండర్ కొట్టించి కృష్ణ గారి పిఏ ఆయన ఫోన్ చేసి మరి ఇట్లా గురుగారిని కలవడం మేము వస్తున్నాం, మరి ఇట్లా అంటే ఆయనకు హెల్త్ బాగాలేండి, ఆయన అసలు కనీసం ఆ పైన బెడ్ నుంచి కింది కూడా దిగే ఓపిక లేదు అంటే లేస్తే తప్పడం మేము కలవాలి, కృష్ణ గారి చేత క్యాలెండర్ రిలీజ్ చేయించాలి అని చెప్పేసి అంటే ఇక సరే ఎక్కువ మంది వద్దని ఒక 6 మెంబర్స్కే అవకాశం ఇచ్చారు. నాన్నకరం కూడా కృష్ణ గారి ఇంటికి పోయినాం. అక్టోబరు 15 తారీఖు కృష్ణ గారిని కలిసినాం, కాలు ముక్కినాం. అసలు ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ముక్తే సార్ ఇట్లా క్యాలెండర్ ఇప్పించడం అంటే నాతో ఎందుకు బాబుతో చేయించవచ్చు కదా అంటే బాబు గారు బాబుగారండి, ఇప్పుడు మీరు మీ అభిమానం మేము బాబు అభిమానం కాదు, మిమ్మల్ని చూసి బాబు అభిమానం అయినాం అని చెప్పి ఆ రంగ కృష్ణతో చెప్తే చాలా హ్యాపీ అండ్ కృష్ణ గారి చేత క్యాలెండర్ ఓపెన్ చేయించి అందరితో ఫోటో తెప్పించినాం. అసలు ఆయన అసలు ఇక మాకంతా మేము ఆయనతో గడిపిన ఆ 20 నిమిషాలు చాలా ఎక్కువ అనిపించి ఇక లాస్ట్ కాలు మొక్కి వస్తుంటే మాకు రాబుద్ది కావట్లేదు. సరే అని దేవుడు మరి అంటే అదే చివరి చూపు అని మాకు అనిపించలేదు, కానీ అది చివరి చూపు అయిందమ్మా మాకు. నవంబర్ 15 మాకు ఇక బ్యాడ్ న్యూస్. ఇక అప్పుడు కూడా గురుగారి పద్మాల స్టూడియోకి పోయి మా దేహాన్ని మోసుకుంటూ అంతమయ్యేంత వరకు మొత్తం మేము అంతా మోసి ఇక కళ్ళకు నీళ్ళు పెట్టుకుంటూ అయ్యమనంతా గడిపినామమ్మా బాధగా. అంటే ఎన్ని సంవత్సరాలు నానగ్రామ్ గూడలో ఉన్నారు? అమ్మ మాకు తెలిసి దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటామా. మీ కృష్ణారి బర్త్డే కూడా అక్కడే చేసేవారు, విజయమాల బర్త్డే అక్కడే చేసేవారు, మేము అక్కడికి పోయి వాళ్ళకు బొక్కలు ఇచ్చేవాళ్ళమ్మా. ఒక 15 సంవత్సరాల నుంచి అక్కడికి పోతున్నాం నాన్నగ్రామ్ కూడా. నానగ్రామ్ 15 సంవత్సరాల నుంచి. ఓకే, సో ఇవన్నీ కూడా కృష్ణ గారు ముచ్చట్లు. అవునమ్మా. సో అసలు నమ్మారా ఇలాగా అతను కాలం చేశారు అన్నప్పుడు నమ్మకం అనిపించిందా? అమ్మ ఏంటంటే ఫస్ట్ బ్యాడ్ నేమ్ రమేష్ బాబు పెద్ద కుమారుడు, అతని హెల్త్ బాగా చనిపోయిందమ్మ. సెకండ్ భార్య, ఫస్ట్ భార్య ఇందిరాదేవి గారు చనిపోయారమ్మ. థర్డ్ విజయమ్మ గారు చనిపోయారమ్మ. ఇప్పుడు ఇందిరాదేవి విజయమ్మ గారు అంటే కృష్ణ గారికి కుడి భుజం ఎడమ భుజం. ఇక పెద్ద కొడుకు అంటే చాలా మంచి ప్రేమ. ఈ ముగ్గురు చనిపోవటం వల్ల కృష్ణ గారికి మనసు చాలా బాధ అనిపించి అంటే పైకి చెప్పలేక లోనికి మింగలేక కృంగిపోయి అట్లా ఆయన పాపం హెల్త్ ఖరాబ్ అయిందమ్మ. దానివల్ల ఆయన తొందరగా జరిగా లేకుంటే ఇంకా దాపు వాళ్ళ ఫ్యామిలీ ఇంకొంచెం హ్యాపీగా ఉంటే ఇంకో 10 సంవత్సరాలు మంచిగా ఉండేవాడమ్మ. సో దీనివల్లే చనిపోయారు అంతే అమ్మ. మనసు బాధ అనిపించి కుంగిపోయి పైకి చెప్పుకోలేక. ఓకే సార్, అలానే కృష్ణ గారిది విజయ నిర్మల గారిది బాండింగ్ ఎలా ఉండేది? అమ్మ వాళ్ళ గురించి చెప్పాలంటే అసలు మాటలు సరిపోవమ్మా. ఎందుకంటే కృష్ణ గారికి ఇందిరాదేవి గారు ఫస్ట్ భార్య, కాకపోతే ఆమె పాపం నిజంగా ఒక దేవత. ఆమె ఫ్యామిలీగా ఇంట్లోనే వాళ్ళ కుటుంబంతో కలిసిమెలిసి వాళ్ళ పిల్లగాలతో గురించి అన్ని ప్రతి నిమిషం ఆలోచించేది, గడప దాటి బయటికి రాకపోయేది. విజయమని పెళ్లి చేసినాక విజయమ ఏంటంటే కృష్ణ గారి ఫుల్ సపోర్టు. కృష్ణ గారు సినిమా తీస్తున్నంటే ఆ సినిమా స్టోరీ ఏంటి, దర్శకుడు ఎవరు, ఈ సినిమా తీసే సంస్థ ఎవరు అని ఆ రకంగా ఆలోచించి చాలా ఫుల్ సపోర్ట్గా ఉండేవారు. కానీ కృష్ణ గారికి విజయమ్మ గారు దగ్గరైనాకనే కృష్ణ సినిమాలు సూపర్ హిట్ సినిమాలమ్మ. ఎందుకంటే నెంబర్ 1 ఇప్పుడు అల్లు శ్రీరామరాజు మీకు తెలుసు, విజయమ్మ గారే హీరోయిన్. తర్వాత నేను అభిమానిగా అయిన సినిమా మోసగాడు విజయమ్మ గారే. వాళ్ళ భార్యాభర్తల అనురాగం అనుబంధం అంటే మామూలు లేదమ్మా. చాలా చక్కగా బ్రహ్మాండం ఉండేవాళ్ళు. అసలు వాళ్ళకి అసలు నో డౌట్ మా మీద కూడా వాళ్ళు చక్కని ప్రేమ చూపించేవాళ్ళు. సార్ ఊటీ వెళ్ళారు, అక్కడ మరి మన ఆంధ్ర ఫుడ్ ఉండాలి అంటే కొంచెం కష్టమయ్యేది కదా, మరి అక్కడ ఎలా అడ్జస్ట్ అయ్యాలి, అక్కడ ఫుడ్ ఎలా తినేవాళ్ళం? అమ్మ కృష్ణ గారు కూడా ఎక్కడ ఏ ఊరు పోయినా ఏ షూటింగ్ పోయినా బయట హోటల్స్ రెస్టారెంట్లో ఎప్పుడు తినబోయాడమ్మా. కనీసం టీ కూడా తాపేవారు. కంపల్సరీ విజయమ్మ గారి మేడం గారే కృష్ణ గారికి నచ్చిన ఫుడ్. ఆయనకి ఎక్కువ వంకాయ గోంగూర చాలా ఇష్టం, ఆంధ్ర శాఖం. అవి తప్పకుండా ప్రతి ఏ కూర చేసినా ఈ మధ్య కంపల్సరీ ఉండాలి. ఊటీలో కూడా ఓకుడు కాటేజ్ కృష్ణ గారి ఓన్ హౌస్. అక్కడ కూడా ఫ్యాన్స్గా మేము ఖమ్మం నుంచి ఒక 10 మంది పోతే వేరే జిల్లా నుంచి మొత్తంగా ఒక 50 మంది వచ్చారు. ఆ 50 మంది కూడా విజయమ్మ గారే దర్శకత్వం వహించి కూరలు చేపిచ్చేది. వంట మనుషులు 10 మంది ఉన్నా సరే ఈ రకం ఈ కూరలు బాగుంటాయి, ఈ అన్నం బాగుంటుంది చెప్పి చేపించేవాళ్ళు. ఆ పోయిన అభిమానం మాకు మడికి కడుపు నిండా అన్నం పెట్టేది ఆ తల్లి. చాలా హ్యాపీ అయ్యేవాళ్ళం. సార్ కృష్ణ గారికి పచ్చిమిరపకాయల బజ్జీ అంటే చాలా ఇష్టం. అవునమ్మా, చాలా ఇష్టం. అది ఎప్పుడు సరే మేము కృష్ణ గారి ఇంట్లో మేము పోయినప్పుడు సరే మాకుండా స్వతంత్రంగా ఇంట్లో మొత్తం తిరిగేవాళ్ళం. ఆ వంటగది కానీ ఎక్కడికి పోయినా సరే కంపల్సరీ కృష్ణ గారు సాంబార్ ఉండాల్సిందే. మిర్చి బజ్జీ అంటే కృష్ణ గారు చాలా ఇష్టంగా తినేవాళ్ళు, చాలా ఇష్టం అమ్మ. సూపర్ సార్. సో మొత్తానికైతే ఫేవరెట్ ఫుడ్స్ ఏంటి, ఫేవరెట్ డ్రెస్లు అన్నీ తెలుసు మీకు. తెలుసమ్మా. సూపర్, థ్యాంక్ యూ.